సీఏ ఫైనల్స్ ఫలితాల్లో అఖిల భారత్ స్థాయిలో ర్యాంక్ సాధించిన రిషబ్ ఓస్వాల్ ను మాస్టర్ మైండ్ సంస్థ ఘనంగా సన్మానించింది. రిషబ్ మాస్టర్ మైండ్స్ లో ఇంటర్మీడియట్ చదివాడు. తమ విద్యార్థి ఈ ఘనత సాధించడం సంతోషంగా ఉందని మాస్టర్ మైండ్స్ అడ్మిషన్ అడ్వైజరీ మట్టుపల్లి మోహన్ తెలిపారు. సగటు కంటే పై స్థాయిలో చదివే విద్యార్థులు సీఏ కోర్సు ఎంచుకుంటే మంచిదని అడ్వైజర్ మోహన్ తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రిషబ్ ఈ స్థాయికి రావడంతో అభినందించారు. బహుమానంగా ₹1,00,000 ప్రోత్సాహకం అందజేశారు. ప్రణాళిక ప్రకారం చదవటం వల్లే ఈ ర్యాంకు సాధ్యమైందని రిషబ్ చెప్పారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఒత్తిడిని జయించినట్లు రిషబ్ తెలిపారు. అందరికీ ధన్యవాదాలండి పిలవగానే వచ్చినందుకు. సో డిసెంబర్ 26, 2024 సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి రిషబ్. సో ఆ రోజున మనం యాక్చువల్గా ప్రెస్ మీట్కి బాబుని తీసుకురావాలి. కారణం ఏంటంటే తను అక్కడ కులు మనాలిలో ఉన్నాడు. 5 డేస్ ట్రిప్కి వెళ్ళాడు. యాక్చువల్గా జనవరి 5, 2025 రావాలి రిజల్ట్, కానీ 10 రోజుల ముందే వచ్చింది రిజల్ట్. సో అది అన్షెడ్యూల్గా వచ్చేసరికి రిజల్ట్ బాబుకు కూడా మేము సన్మానం కూడా చేయలేకపోయాం. ఈ రోజున బాబుని తీసుకురావడం జరిగింది. మీ సమక్షంలో సన్మానం చేద్దామని. రెండోది, రిషబ్ ఒక కుటుంబ నేపథ్యం, అది చాలా మధ్యతరగతి కుటుంబం అండి, లేదా అబోవ్ మిడిల్ క్లాస్ అని చెప్పచ్చు. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చి చిత్తూరు జిల్లా సీఎం గారి జిల్లా, అందుకని సీఎం గారు కూడా అపాయింట్మెంట్ కోసం అప్లై చేయడం జరిగింది. ఇవాళ కానీ రేపు కానీ సీఎం గారు కలవాలి. ఈరోజు తిరుపతి సంఘటన జరిగిందని సీఎం గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఒక క్రెడిట్ సంపూర్ణంగా నేను బాబుకే ఇస్తానండి. గతంలో కూడా మీకు ప్రెస్ మీట్లో చెప్పాను, మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. ఒకరికో ఇద్దరికో వస్తే క్రెడిట్ ఖచ్చితంగా బాబుదే.